హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనమిత్ర అని చెప్పి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకుని హాయ్ పెడితే కనుక అందులో మనకి సేవను ఎంచుకోమంటుంది. సేవను ఎంచుకుని మీరు మీకు సంబంధించిన పథకం సెలెక్ట్ చేసుకుని స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు సంబంధించి అమౌంట్ పడకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు అందులో మీరు ఫిర్యాదు అంటే కంప్లైంట్ రేస్ చేయొచ్చు అన్నమాట. రేస్ చేయడం ద్వారా మనకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. లేటెస్ట్ మనకి తల్లికి వందన పథకంలో చాలామందికి అమౌంట్స్ పడలేదు కదా, అలా కొంతమందికి రిమార్క్స్ చూపించింది ఎందుకు పడలేదో. అలా రిమార్క్స్ చూపిస్తే కనుక మీరు ఈ నెంబర్ని మీరు సేవ్ చేసుకుని హాయ్ పెట్టి మీరు అందులో మీరు సేవను ఎంచుకుని తల్లికి వందన సెలెక్ట్ చేసుకుని సంవత్సరం సెలెక్ట్ చేసుకుని తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ మీకు రిమార్క్స్ చూపిస్తుంది ఎందుకు పడలేదు. మీకు కింద మీకు ఒకవేళ చూపించిన రిమార్క్స్ రాంగ్ అనిపిస్తే కనుక మీరు కిందే మనకి ఫిర్యాదును లేవనెత్తని ఉంటుంది. అది క్లిక్ చేస్తే కనుక మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ రావడం వల్ల ఏమవుతుందంటే మీరు అది సేవ్ చేసుకోండి. మీకు సచివాలయం స్టాఫ్ మీకు ఫోన్ చేస్తారన్నమాట. ఫోన్ చేయడం లేకపోతే ఏదో మీకు ఫాలోఅప్ చేసుకుంటారు. వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మీకు చెప్తారు. అవన్నీ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళ పైకి మరలా అప్లోడ్ చేస్తే కనుక మరలా మీకు తల్లికి వందన అమౌంట్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మీ మొబైల్ మీరు రొటేట్ చేసి చూడండి. ముందుగా మీరు మీ మొబైల్లో 9552300009 నెంబర్ని మనమిత్రాన్ని సేవ్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చినట్టు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ తల్లికి వందనానికి కాదు, మీకు మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏ పథకమైన మీరు ఇందులో తెలుసుకోవచ్చు అన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు లబ్ధిదారుడు అయితే కనుక అందులో మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి పథకానికి కూడా సేవ్ చేసిన ఆల్రెడీ నెంబర్ని మరలా వాట్సాప్కి వెళ్ళి మీరు మనం సేవ్ చేసాం కదా మనమిత్ర అని చెప్పి మనమిత్ర వాట్సాప్కి వెళ్తున్నాను. వెళ్ళి ముందు మనం హాయ్ పెట్టాలి. ఆల్రెడీ ఇదివరకు నేను మా అబ్బాయి సంబంధించి ఏ డీటెయిల్స్ వచ్చినాయి ఇందులో మనకి ఆటోమేటిక్గా. ఇక్కడ నేను హాయ్ పెడుతున్నాను. మీరు కూడా ఈ విధంగా హాయ్ పెట్టాలి. ఫస్ట్ హాయ్ పెడితే మనకి ఈ విధంగా మనమిత్ర గవర్నెన్స్ అనేది వస్తుంది. మీకు చూడండి, ఇక్కడ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని వచ్చింది కదా. కింద చూడండి మనకి సేవను ఎంచుకోండి దగ్గర ఎంచుకోవాలన్నమాట. సేవ మీరు కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్. ఇందులో మనకి చాలా సేవలు ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి తల్లికి వందనం ఉంది, విద్యా సేవలు ఉన్నాయి, యోగాంధ్ర, చాలా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా మీకు సంబంధించినవి కూడా తెలుసుకోవచ్చు మీరు. ఒకవేళ ఆ పథకం మీకు సంబంధించింది అయితే అందులో స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే మనకి తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తున్నాం కదా మనం. తల్లికి వందనం సెలెక్ట్ చేస్తాను. ఇక్కడైతే ఎంచుకోండి ఉంటుంది కాబట్టి సంవత్సరం ఎంచుకున్నాం. ఇక్కడ తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 12 అంకెలు కూడా ఎంటర్ చేయండి తల్లి ఆధార్ నెంబరు. ఇక్కడ నిర్ధారించండి క్లిక్ చేస్తే మనకి వెంటనే మనకి ఇక్కడ కింద చూడండి సేవను ఎంచుకోండి వచ్చి టిక్ వచ్చింది కదా, టిక్ మార్క్స్. అలాగే రెస్పాన్స్ ఎంటర్ వచ్చింది. ఈ విధంగా తల్లి పేరు వచ్చి మనకి పథకానికి అర్హులు కాదని చెప్పింది. కారణం వచ్చి మనకి 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు కాల్చామని చెప్పి ఏదైనా కారణం చెప్పింది. ఒకవేళ మీకు ఇక్కడ చూపించిన కారణం ఇదనే కాదు, ఏదైనా కారణం చూపించిందా తప్పు అనుకోండి. అప్పుడు కింద మనకి చూడండి ఫిర్యాదులు లేవనెత్తండి ఉంది కదా, అది క్లిక్ చేస్తే మనకి రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. అలాగే మీరు సక్సెస్ఫుల్గా గ్రీవెన్స్ని క్రియేట్ చేశారంటుంది. ఈ విధంగా ఆ రెఫరెన్స్ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. తర్వాత మీకు సచివాలయం స్టాఫ్ ఫోన్ చేస్తారన్నమాట, లేదా ఫాలోఅప్ చేసుకుంటారు. వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అయితే అడిగారు ఖచ్చితంగా మీరు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇస్తే కనుక వాళ్ళ పైకి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేస్తే మీకు తల్లికి వందన అమౌంట్ పడే అవకాశం ఉంది. మీకు ఎవరైతే తల్లికి వందన పథకానికి అర్హులో వాళ్ళకైతే కనుక తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ పేరు, అలాగే ఎంతమంది పిల్లలకి మీరు ఎలిజిబుల్, అలాగే ఎంత అమౌంట్ మీకు బదిలీ అని చెప్తుంది. ఈ విధంగా ఎవరైతే ఎలిజిబుల్ కాదో వాళ్ళకైతే కనుక ఎందుకు ఎలిజిబుల్ కాదో కారణం చెప్తుంది. ఆ కారణం తప్పైతే కనుక మీరు ఫిర్యాదులు లేవనెత్తచ్చు. ఓకే ఫ్రెండ్స్, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఈ వాట్సాప్ నెంబర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.